హలో క్లాస్, ఇవాళ ఒక కొత్త ట్రిక్తో వచ్చేసాను. అది 45 ఇంటూ 45 వితౌట్ క్యాలిక్యులేషన్. సో క్యాలిక్యులేటరే లేకుండా మనం ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ని చేయబోతున్నాం. ఎలాగో చెప్తాను వినండి. అసలు ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? 45ని 45 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. ఓకే. కానీ ఒకేసారి 45ని 45 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకు ఏం చేస్తామంటే 45ని డివైడ్ చేస్తామన్నమాట. ఎలాగా? 10 టైమ్స్ కిందికి. సో ఫస్ట్ 10 టైమ్స్ అయిపోయింది, నెక్స్ట్ 10 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. అదేంటి? సేమ్ 45 ఇంటూ 10 450. ఇలాగే 4 టైమ్స్ చేస్తామన్నమాట. ఎందుకు? మనకి 40 కావాలి కాబట్టి. అంటే 40 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో తెలియాలి కాబట్టి. ఓకేనా? 45 ఇంటూ 10. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ 450ని 4 టైమ్స్ యాడ్ చేస్తే మనకి 45ని 40 టైమ్స్ మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ తెలుస్తుంది. మనకి 45 టైమ్స్ కావాలి కాబట్టి ఇంకా 45ని ఒకసారి 5 టైమ్స్ మల్టిప్లై చేసి చూస్తున్నాం. ఏమొస్తుంది? 225. ఇప్పుడు మనం ఇవన్నిటిని యాడ్ చేస్తామన్నమాట. సో 900, మళ్ళీ 450 ప్లస్ 450 900 అండ్ ప్లస్ 225. సో 40 టైమ్స్ మల్టిప్లై చేస్తేనేమో 1800, 45 టైమ్స్ కాబట్టి 1800 ప్లస్ 225 2025. ఇది ఆన్సర్. ఇలాంటి ట్రిక్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే లైక్ అండ్ షేర్ కూడా